ఈ భవిష్యత్ కార్యాచరణ అంటే నాకు ఈ ఎడ్యుకేషన్ పట్ల చాలా ఇష్టం అండి. నేను బలంగా నమ్ముతున్నది కూడా చదువే నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అని. చదువు లేకపోతే నేను కూడా మా ఊర్లోనే ఉండేవాడిని. ఏదో గేదెల్ని ఆవుల్ని కాసుకోవటమో లేదా మా అయితే ఒక టీచర్గా ఉండిపోవటమో ఏదో జరిగేది. ఆ చదువు నన్ను ఇంత వాడిని చేసింది కాబట్టి ఆ చదువు ద్వారా గ్రామాల్లో ఉన్న పిల్లల్ని వాళ్ళకి నేను ఏ విధమైన సౌకర్యం కల్పించగలను, వాళ్ళ వరకు నేను వెళ్ళాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి అన్నది మొదటి నా తాపత్రయం. అందుకు విద్యారంగాన్నే నేను ముఖ్య మార్గంగా ఎన్నుకున్నాను. ఇప్పుడు రెండోది ఏంటంటే విద్యకి కావలసింది భాష. అంటే మన భావ వ్యక్తీకరణకి భాష చాలా ముఖ్యమైన సాధనం. ఆ భాష ఏ భాష అయి ఉండాలి? అది నీ మనసు భాష అయి ఉండాలి. నీ మనసు పలికే భాష అయితే నువ్వు రాసే రాతల ఆణిముత్యాలు అయి ఉంటాయి. అందుకని తెలుగు మాధ్యమంలో అంటే తెలుగు మీడియంలో చదివితే పిల్లలకి మంచి సృజనాత్మక శక్తి, అవగాహన శక్తి పెరుగుతాయి. దాంతోపాటు వాళ్లకు దాన్ని వ్యక్తీకరించే బలం కూడా పెరుగుతుంది అని నేను నమ్మాను. దీనికి ఇంకొక కారణం ఉంది. నేను ఈ ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న టైంలో అందరూ ఏమనేవారంటే మనం ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు వస్తాయి, లోకల్ రీజనల్ మీడియం ఏదైతే ఉందో హిందీ కానీ ఇటు తెలుగు కానీ తమిళంలో కానీ రాస్తే అంటే ఈ మాధ్యమాల్లో రాస్తే మనకు మార్కులు రావు, మనం ఎప్పటికీ సెలెక్ట్ కావు అనే ఒక భావన అయితే ఉండేది ఆ టైంలో. అందుకని నేను కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి రాయడం జరిగింది. రాసినప్పుడు ప్రతిసారి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యేవాడిని, మెయిన్స్ ఫెయిల్ అయ్యేవాడిని. మొదటిసారి మెయిన్స్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ ఫెయిల్ అయ్యాను, మూడోసారి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మళ్ళీ మెయిన్స్ ఫెయిల్ అయ్యాను, నాలుగోసారి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మళ్ళీ మెయిన్స్ ఫెయిల్ అయ్యాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏడ్చాను బాగా, 10 రోజులు కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది, నీ భాషే నీకు అడ్డంగా నిలబడుతుంది అని. నువ్వు చదివిన భాష ఏంటి, నువ్వు రాస్తున్న భాష ఏంటి? నేను చదివిన భాష, నేను పెరిగిన భాష తెలుగు అయితే నేను రాస్తున్న భాష ఇంగ్లీష్. ఎక్కడో నేను వ్యక్తీకరించే ఆ ఆన్సర్ కరెక్ట్గా అవతల వ్యక్తికి చేరట్లేదు అనే ఒక ఆలోచన నా మైండ్లో ఒక మెరుపులా మెరిచింది. ఆ మెరవడం ఆ మెరుపును గట్టిగా పట్టుకున్నాను, దాన్ని వెలుగుగా మార్చాను. అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలని, నా దగ్గర ఉన్న మెటీరియల్ని అన్నిటినీ తెలుగులోకి తర్జుమా చేసుకొని నోట్స్ తయారు చేసుకొని ఈసారి మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ని మళ్ళీ తెలుగు మీడియంలో రాసి ఆ తెలుగు మీడియంలోనే ఇంటర్వ్యూకి వెళ్ళి అట్నుంచి ఐపీఎస్ పట్టుకొని తిరిగి వచ్చాను. అంటే ఈ తెలుగు భాష నన్ను ఐపీఎస్ చేసింది. నన్ను ఇక్కడ నిలబెట్టిన తెలుగు భాషకి నేను కూడా రుణం తీర్చుకునే టైం వచ్చింది అని దానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచనతో ఈ తెలుగు మాధ్యమాన్ని ఎంత అవసరం అన్నది నేను చూపించాలనుకుంటున్నాను. మీకు ఎన్నో ఉదాహరణలు నేను చూపించగలను. రోనంకి గోపాలకృష్ణ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన భారతదేశంలో 3వ ర్యాంకు సాధించిన వ్యక్తి కేవలం తెలుగు మాధ్యమంలో. నాలాగా టీచర్గా పనిచేసి తను ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించడం అంటే దాని వెనక కృషి, దాని వెనక మాతృభాష, ఈ రెండే మెయిన్ కారణం. ఇలా కాకుండా మా ఉత్తరప్రదేశ్లో అయితే ప్రస్తుతానికి 3-4 ఐఏఎస్లు అయితే ఉన్నారు. వాళ్ళంతా తెలుగు మాధ్యమంలో రాసిన వాళ్ళు. అలా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు మిగతా హిందీ మాధ్యమంలో రాసిన వాళ్ళు, వాళ్ళ భాషల్లో రాసిన వాళ్ళు, సంస్కృతంలో రాసిన వాళ్ళంతా సెలెక్ట్ అవుతున్నారు. నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెనకబడడానికి ప్రధాన కారణం అవబోతుంది. ఇది భవిష్యత్తు. ఎందుకు అంటే
విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ పాములవాకలోనో నీరుగుంటలోనో ఇంకొక ఊర్లోనో చదువుకున్న వ్యక్తి పోటీ పడలేడు. ఆ ఇంగ్లీష్ మీడియం విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం వేరు, పాములవాకలోనో వేములపూడిలోనో ఇచ్చే ఇంగ్లీష్ మీడియం వేరు. ఆ ఇంగ్లీష్ మీడియంలో బోధించే శక్తి, అంత నాలెడ్జు, అంత ఇంగ్లీష్లో పటుత్వం కూడా మన ఉపాధ్యాయులకు కూడా లేదు. అందువల్ల ఏమవుతుంది, మన పిల్లలకి సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కేవలం కాపీ కొట్టి ఏదో విధంగా డిస్టింక్షన్ మార్కులు తెచ్చుకోవాలన్న ఆలోచన అయితే ఒక తరాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అంటే మన రానున్న తరాల్లో ఒక తరం మొత్తం మన భవిష్యత్తుని కోల్పోతుంది అని నా తీవ్రమైన బాధ. అందుకు ఆ దిశగా కూడా నేను ప్రయత్నం చేయాలని, పోరాడాలని నా ఈ తపన. ఇక మూడోది ఏంటంటే నా కార్యాచరణ, ఈ మాతృభాషను ఏ విధంగా తీసుకురావాలి, దీన్ని మళ్ళీ జీవోద్ధారం ఎలా చేయాలి అంటే, నేనేదో సభలో సత్కారాలు తీసుకోవటం లేదా పత్రికల్లో రాసో లేదా ఒక పుస్తకాలు రాసో కాదు, నేను దాన్ని అయితే నమ్మట్లేదు. అలా చేయటం వల్ల ఒక ఓవరాల్గా ఒక జాగృతి అయితే వస్తుంది, కానీ వాస్తవంగా దానికి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అయితే రాదు అని నేను నమ్ముతున్నాను. ఎలాగ వస్తుందని నేను నమ్ముతున్నానంటే, మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అంటే మనం దీన్ని పాఠశాలలో పోగొట్టుకున్నాం, మళ్ళీ పాఠశాల నుంచే దీన్ని తీసుకురావాలి అని నా నమ్మకం. ఆ పాఠశాలలో ఎందుకు పోగొట్టుకున్నాం? ఎందుకంటే మనం ఇంజనీరింగ్ కోసం, మెడిసిన్ కోసం, లేదా నీట్ కోసం, ఐఐటి కోసం, వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం మనం మెల్లమెల్లగా ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అయ్యాం. అమెరికాలో ఉద్యోగాలు వీటన్నిటికీ కారణం. ఇప్పుడు అదే పల్లెటూరులో మనం ఐఐటికి, నీట్కి లేదా క్లాట్కి ఇటువంటి ఇంపార్టెంట్ అయిన అంటే ప్రముఖమైన పోటీ పరీక్షలకి మనం కోచింగ్ ఫెసిలిటీ ఇవ్వగలమా లేదా, దాని గురించి నేను ఢిల్లీలో బాగా సర్వే చేసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి అసోసియేట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ఆ కంపెనీ సహాయంతో నేను గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని కోచింగ్ ఫెసిలిటీని విస్తరిద్దాం. మనం ఐఐటికి, నీట్ కోసం మనం ఏదో ఢిల్లీ వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి అన్న ఆలోచన కాకుండా మనం ఉన్న నర్సీపట్నంలోనే లేదంటే వేములపూడిలోనే ఇంకొక ఊర్లోనో మాకవారిపాలెంలోనో మనం ఇది పెట్టుకోవచ్చు. సో దానికి కావలసిన తయారీతోటి నేను దిగుతున్నాను ఈ రంగంలో. సో ఈ విధంగా తెలుగు మీడియం అంటే నా ఉద్దేశం బస్సును కూడా తెలుగులోకి మార్చాలి, అలాగే రిక్షా అన్న పదాన్ని తెలుగులో పెట్టండి అంటే ఇది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే భావ వ్యక్తీకరణ అది తెలుగులో జరగాలి. టెర్మినాలజీ ఇంగ్లీష్లో ఉండనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. బయాలజీ అన్నదాన్ని మనకి జంతుశాస్త్రం, జీవశాస్త్రం, ఆ శాస్త్రం అని మనం అంత కఠినంగా మనం మార్చాల్సిన కూడా పని లేదు. బయాలజీని కూడా నువ్వు బయాలజీగా ఉంచాలంటే ఉంచు, లేదా దాన్ని జీవశాస్త్రంగా చదవాలంటే చదువు, నో ప్రాబ్లం. సో నేను అనేది ఏంటంటే టెర్మినాలజీని అంతా కూడా ఇంగ్లీష్లో ఉంచి దీనికి తెలుగు మీడియంలో దాన్ని చెప్పే విధంగా మనం ఢిల్లీలో ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి చాలా కాలం నుంచి మాకు డైలాగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు దీనికి సంబంధించి ఆల్రెడీ క్లాసులు తయారు చేయడం జరిగింది. అది మీరు కనుక యూట్యూబ్లో చూస్తే PW అని కొట్టండి, PW తెలుగు క్లాస్ మీడియంలో ఇంగ్లీష్ పదజాలంతో వాళ్ళు చెప్తారు. మంచి బోర్డు, వెనకనే మ్యాప్స్, వెనకనే వీడియోలు కూడా చూపిస్తూ అది వాళ్ళు చెప్పే విధానం అలా ఉంటుంది. సో ఆ PW ఏ క్లాస్ అయితే ఆ క్లాసు తెలుగు మీడియం అని కొడితే మనకు ఆ మీడియంలో మొత్తం అన్నీ బయాలజీ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, కెమిస్ట్రీ కానీ, తెలుగు పాఠం కానీ, హిందీ పాఠం కానీ అన్నీ కూడా వచ్చేస్తాయి అందులో. దీనివల్ల సౌకర్యం ఏంటి, మన పిల్లవాళ్ళు మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ట్యాబ్ కూడా ఉంది.
ఈ ట్యాబ్ని వాళ్ళు సదుపయోగం చేసుకునే అవసరం వచ్చింది, ఇప్పుడు సమయం వచ్చింది. దాన్ని సదుపయోగం చేసుకోండి. దాంట్లో ఈ లెసన్స్ వినండి. రేపు మధ్యాహ్నం నేను వేములపూడి స్కూల్లో పిల్లలకి అందరికీ చెప్పింది అదే. మీరు రేపు మాస్టర్ ఏ పాఠం అయితే చెప్పబోతున్నారో ఆ పాఠాన్ని ఈరోజే ఈ యూట్యూబ్లో చూసేయండి. పూర్తిగా చూసుకొని 1-2 సార్లు చూడండి. మీకు చూడటం ఇష్టం కదా, మీకు వీడియోలు చూడటం ఇష్టం, మీకు ఇవన్నీ ఇష్టం కాబట్టి ఆ వీడియో రూపంలో దీన్ని చూడండి. చూసి మీరు వెళ్తే పాఠాన్ని వింటే అప్పుడు మాస్టర్కి మీరే చెప్పే పరిస్థితి వస్తుంది. అలా మన పిల్లల్లో ఒక చైతన్యం వస్తుంది. అది నేను కోరుకునేది. ఈ మార్పు రావాలి అంటే పిల్లల్లో మళ్ళీ చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించాలి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఎవరైనా న్యూస్ పేపర్, ఈనాడు పేపర్ చదువుతున్నారండి? ఎవరు చదవట్లేదు. ఎవరు చదువుతున్నారు? రిటైర్ అయిన అలాంటి వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు కుర్చీ వేసుకొని కూర్చొని సరదాగా టీ తెప్పించుకొని తాగుతూ ఆ పేపర్ ముందు వెనక రాజకీయాలు ఏమున్నాయి చూస్తున్నారు, అయిపోతుంది. కానీ ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ మీరు చూస్తే అందులో నేను నోట్స్ రాసుకునేవాడిని, ఎడిటోరియల్ తీసి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే టైంలో. మరి ఈరోజు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏమీ చదవట్లే. ఎడిటోరియల్ మంచి ఎడిటోరియల్ వస్తున్నాయి, ఎవరు చదవట్లే. సో నా బాధ ఏంటంటే మళ్ళీ మీరు పేపర్ చదివి అలవాటు పెంచుకోండి. మంచి పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా? క్లాస్ పుస్తకాల సంగతి వదిలే అవే చదవట్లేదు వీళ్ళు. బయట పుస్తకాలు ఏం చదువుతున్నారు? ఏమీ చదవట్లే. సో బయటను రాసిన మంచి పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదవండి. ఇది మన పిల్లల్లో చదువు పట్ల ఒక మంచి అభిలాష కలిగించాలి, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి అని నేను తెంగ్లీష్ ఉద్యమాన్ని ఒకటి మొదలు పెడుతున్నాను. తెంగ్లీష్ అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్, తెంగ్లీష్ ఉద్యమం. ఈ ఉద్యమంతో మనకి ఈ 3 జిల్లాల్లో పర్యటన చేసి ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి చెప్పి, పిల్లలు కనుక రెడీగా ఉంటే వాళ్ళకి కోచింగ్ ఫెసిలిటీ, పిల్లలు కనుక దగ్గర ఉంటే వాళ్ళే వచ్చి బోర్డు కూడా వాళ్ళు సెటప్ చేస్తానంటున్నారు. అంటే డిజిటల్ బోర్డు కూడా వాళ్ళే ఇస్తారు. ఒకవేళ చైర్స్ అవి కావాలంటే అది కూడా వాళ్ళే ఇస్తానంటున్నారు. రూమ్ను కూడా డెకరేట్ చేస్తానంటున్నారు. అన్నీ వాళ్ళు చేసుకొని కోచింగ్ ఇస్తారట. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి బయట ఫీజులు ఎంతైతే ఉన్నాయో దాంట్లో సగానికి సగం తగ్గించి మనకి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మార్కెట్ రేట్ల కన్నా. సో ఇటువంటి సౌకర్యాలు కూడా మనం పిల్లలకు కలిగిస్తాం. వాళ్ళు ఎవరికి ఆ దిశగా ఇష్టమైతే అది. అయితే ఇంకొకటి ఏంటంటే కేవలం ఐఐటి నీటే కాకుండా మనం క్లాట్ లాంటి ఇది కూడా ఉంది. చాలామంది పిల్లలకి నేను ఇదే అడ్వైజ్ చేస్తున్నాను, అందరం కలిసి ఇంజనీర్లు డాక్టర్లు ఎందుకు అవ్వాలి, కొంతమంది లాయర్లు అవుదాం, కొంతమంది బిఏ చదువుదాం. సపోజ్ నేను బిఏ చదవాలనుకున్నాను అనుకోండి, బిఏ ఎక్కడ చదువుతాను? నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతాను, అంతే కదా. ఢిల్లీ యూనివర్సిటీలో కనుక నేను బిఏ చేస్తే నా దృష్టికోణం అంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్కడ బిఏ చేసింది కాదు, అక్కడ బిఏ చేయాలి. సో దానికి సిఈయూటీ ఎగ్జామ్ రాయాలి. సిఈయూటీ ఎగ్జామ్ రాయడానికి దానికి కావాల్సిన కోచింగ్ గైడెన్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ నేను ఇవ్వగలను. ఆచరణ ప్రణాళిక ఇది ఒక దశగా, ఇది 2 పాయలుగా జరుగుతుంది. ఒకటి స్టూడెంట్స్ని పట్టుకోవడం, వాళ్ళని లిఫ్ట్ చేయడం. రెండోది ప్రజల్లో ఒక మార్పు కోసం సభలో సమావేశాలు అవి పత్రికల ద్వారా మీ ద్వారా ఇది ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి, ఒరే ఆలోచన విధానం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, మనలో భావం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో 1వ తరగతి నుండి ఎంఏ వరకు చదివిన నేను ఇంగ్లీష్లో పుస్తకం రాశానండి. నక్సలిజం మీద నేను రాసిన పుస్తకం ఇంగ్లీష్లోనే. అలాగే హిందీలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మహాకవి డాక్టర్ కేదార్నాథ్ సింగ్ రాసిన కవితలను నేను తెలుగులోకి అనువాదం చేశాను. అంటే హిందీలో నాకు ఎంత పట్టు వచ్చిందండి, అంటే నాకు భాష ఈజీగా వచ్చింది కదా. భాష ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి కేవలం సంవత్సరం సరిపోతుంది. ఆ సంవత్సరం వాడిని ఆ ప్రాంతంలో కూర్చోబెడితే 6 నెలల్లో వచ్చేస్తుంది వాడికి భాష. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నేను ఉత్తరప్రదేశ్లో 6 నెలలు ఉంచితే అనర్గళంగా మీరు హిందీ మాట్లాడగలరు. సో భాష పెద్ద సమస్య కాదు, భావం సమస్య. మిమ్మల్ని 20 ఏళ్ళు ఉంచినా కూడా ఉత్తరప్రదేశ్లో మీరు హిస్టరీ మొత్తం చెప్పమంటే చెప్పలేరు.
పెంచండి, ఆలోచనను పెంచండి, వీళ్ళలో సృజనాత్మకతను రానివ్వండి. అప్పుడు భాష దాని అంతటా అదే పరిగెత్తుకొస్తుంది. ఒకటి బీఆర్ఎస్ పెట్టడానికి కారణం కేవలం ఈ భాషోద్యమాన్ని తీసుకురావటమో లేదా ఈ విద్య కోసం నేను కృషి చేయడమో ఇది ప్రధాన కారణం అయితే కాదు. ప్రధాన కారణం నాకు లోపల నుంచి వచ్చిన ఫీలింగ్. ఓకే, ఎంతకాలం 28 ఏళ్ళు ఈ పనిలో చేసాం, ఒక కొత్త పని చేస్తే బాగుంటుంది, చేసిన పని మళ్ళీ రోజు అదే ఎందుకు చేయటం అన్న ఒక మెల్లమెల్లగా దీనికి ఇంకా మీరు లోతుగా నన్ను అడిగితే నేను రాసిన బహుముఖ బనారస్ పుస్తకమే దీనికి కారణం అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను కాశీలో ఉన్నప్పుడు కాశీ గురించి చాలా పరిశోధన చేశాను, చాలా కష్టపడ్డాను. 2 years ఆ పుస్తకం రాయడం కోసం ఎవరెవరు తెలుసో తెలియకో నా మీద దాని ప్రభావం పడిందేమో, వైరాగ్య భావం అయితే వచ్చింది. మొదటి వైరాగ్య భావం నేను చెప్పను మీకు, కాశీలో ఉండంగానే నేను ఈ మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాను. నాకు తెలియదు అది విడిచిపెట్టాలన్న ఆలోచనతో కాకుండా అదే నా నుంచి దూరం అయిపోయింది. అదొక వైరాగ్యం వచ్చింది. అలా మెల్లమెల్లగా ఒకటి ఇదంతా ఎందుకు ఇంత పెద్ద, ఇంకా వెనకన గన్నర్లు వేసుకొని ఎంతమందిని వేసుకొని ఇంత బంగ్లాలు కార్లు ఇవన్నీ అవసరం, మళ్ళీ మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అనే ఒక ఎక్కడి నుంచో లోపల నుంచి ఒకటి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది కుంభమేళ పూర్తయ్యేసరికి అది పూర్తయిపోయింది. అయిపోయేసరికి ఇంకా ఒక లక్ష్యాన్ని సాధిద్దామనేసి 4-5 సార్లు ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఒక కృషితో వచ్చారు కదా. అంటే ఈ మధ్య అంతా అంటే ఈ 2 years కూడా కంప్లీట్ చేసి లేదంటే ఇది జాబ్ చేస్తూనే ఈ విధమైన సర్వీస్ చేయొచ్చు కదా అని చిన్న అభిప్రాయం. అది మెదడు చెప్పే పని అండి. అదే సార్, అంటే మనం మెదడు మాట వింటే నేను ఇదే చేసేవాడిని, కానీ నేను మనసు మాట విన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మొదట్లో నేను ఈ సివిల్ సర్వీస్ IAS పరీక్షకి ప్రిపేర్ అయ్యే టైంలో మన ప్రాంతంలో ఎవరూ లేరు. ఈవెన్ చెప్పాల్సి వస్తే అనకాపల్లి జిల్లాకి నేనే మొదటి IPS ఆఫీసర్ని. సో ఆ టైంలో నాకు ఈ ఒకటి టీచర్ వచ్చేది. ఇక దాని మీద ఒక నమ్మకం ఏముండేదంటే ఈ 2 ఏళ్ళు పూర్తి అయిపోతే మనకి 25,000 30,000 జీతం వస్తుంది, అదొక ఆలోచన ఉండేది. అందరూ ఏమనేవారు, ఈ వీడు IAS పరీక్షకి పెద్దోళ్ళే ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, వీడు ఈ ఊర్లో ఉండి టీచర్ ఉద్యోగం చేయకుండా దీని మీద పడ్డాడు, ఎక్కడ అవుతుంది అన్నారు మా నాన్నతో. మా నాన్న పెద్దగా నమస్తే అండి, నేను పాములవాక గ్రామంలో పుట్టి అక్కడే చదివి తర్వాత నర్సీపట్నం కాలేజీలో జూనియర్ కాలేజ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత AML కాలేజ్ అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత BEd కోసం పూర్తి చేసి MA ఆంధ్ర యూనివర్సిటీలో ఆ టైంలో ఫస్ట్ ర్యాంక్ రావటం, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి MA ఎకనామిక్స్ పూర్తి చేసి టీచర్గా 4 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ నుండే నేను IPS ట్రైనింగ్కి వెళ్ళటం, ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఇంచుమించు 28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత సడన్గా BRS తీసుకొని రావడం జరిగింది. ఈ 28 సంవత్సరాల సర్వీస్లో చాలా పోలీసింగ్లో చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో 2 సార్లు రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి 2013లో ఒకసారి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, మళ్ళీ 2025లో ఒకసారి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. ఇది కాకుండా పోలీసింగ్ చేస్తున్న తరుణంలోనే నాకు చాలాసార్లు నాలో ఉన్న కవి కూడా మేల్కొని అక్కడ పోలీసింగ్కి సంబంధించిన అంశాల మీద కూడా నేను పుస్తకాలు రాయడం జరిగింది. దాంట్లో
నక్సలిజం మీద కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. నక్సలిజంతో పాటు ఇంకా వేరే వాహనాలను ఏ విధంగా డిస్పోజ్ చేయాలో మన పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకి అవగాహన లేకపోవడాన్ని నేను గమనించి దాని మీద పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను డిస్పోజల్ చేయడానికి సంబంధించి డిస్పోజల్ ఆఫ్ ది సీజ్డ్ ప్రాపర్టీస్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ అని ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడున్న డీజీపీ గారు దాన్ని అభినందించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయించడం కూడా జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్లో 2015లో ఇక్కడికి ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్లో రావటం, 2015లో వచ్చిన తర్వాత నాకు డిఐజీ రేంజ్ అనంతపురం పోస్టింగ్ ఇవ్వడం, అక్కడ 10 నెలలు పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చి ఐజీ సిఐడిగా నేను బాధ్యతలు స్వీకరించడం. ఐజీ సిఐడిగా ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ కేసెస్, చాలా గోల్డ్ స్కామ్ కేసెస్ చాలా ఉండేవి. అవి తర్వాత మన తుని ట్రైన్ బర్నింగ్ కేసెస్ సూపర్విజను ఇవన్నీ నేను చూడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత డీజీ ఫైర్ సర్వీసెస్గా నేను 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. డీజీ ఫైర్ సర్వీస్గా నేను చాలా సంస్కరణలు మన ఫైర్ సర్వీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇలాగే మనం మిగతా రాష్ట్రాలతో అంటే పక్కనున్న ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ ఆ రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మన అగ్నిమాపక దళాన్ని తయారు చేయాలి అని సార్ నిర్దేశించటం, ముఖ్యమంత్రి గారి నిర్దేశాల మేరకు ఒక మంచి ప్రణాళిక తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళాన్ని బాగా తయారు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను 1 సంవత్సరం జగన్ గారి గవర్నమెంట్లో ఐజీపీటీఓగా చేసి తిరిగి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోవటం జరిగింది. ఉత్తరప్రదేశ్ వెళ్ళంగానే యోగి ఆదిత్యనాథ్ గారు నాకు ఐజీ రేంజ్ చిత్రకూట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చిత్రకూటం అనేది మన రాములు వారు 11.5 సంవత్సరాలు అక్కడే వనవాసం చేసిన ప్రాంతం అది. ఆ ప్రాంతానికి నన్ను ఐజీగా వేయటం, అక్కడ ఉన్నప్పుడే నేను ఈ డకాయితీ గ్యాంగ్స్ మీద చాలా పనిచేయడం జరిగింది. అది ఆ ప్రాంతం అంతా కూడా డకాయితీ గ్యాంగులకి చాలా విఖ్యాతి చెందిన ప్రాంతం అది. సో ఆ డకాయితీ గ్యాంగుల మీద చాలా వర్క్ చేసి అదేవిధంగా అప్పుడే నేను ఆ చిత్రకూటం మీద కూడా ఒక వ్యాసం రాశాను, చిత్రకూటం నాడు నేడు అనేసి. అంటే అప్పుడు ఆ చిత్రకూటం రాముడి గారి శ్రీరాముల వారి టైంలో ఎలా ఉండేది, వర్తమానంలో ఉన్న చిత్రకూటం ఎలా ఉంది. సో దానికి సంబంధించి ఒక మంచి వ్యాసాన్ని మన తెలుగులోనే ప్రచురించడం జరిగింది. సో అదే కాకుండా అక్కడి నుంచి నాకు మళ్ళీ బనారస్కి ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. అది ప్రధానమంత్రి మోదీ గారి నియోజకవర్గానికి నన్ను అక్కడ ఐజీగా పోస్టింగ్ ఇవ్వటం, అక్కడ 1.5 సంవత్సరం పాటు నేను అక్కడ చేసి చాలా మంచి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో మేము చేయడం జరిగింది. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకునే విధంగా పోలీస్ స్టేషన్లని మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రజల వద్దకు పాలన ఇటువంటి మంచి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో దానికి అనుకూలమైనవి నేను కూడా అక్కడ పోలీస్ స్టేషన్ల ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లకి విలేజ్లకు వెళ్ళడం, విలేజ్లకు వెళ్ళి అక్కడ విలేజ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడే ఒక పోలీసుల ద్వారా ఒక సభలాగా పెట్టి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడికక్కడ ఆన్ ది స్పాట్ పరిష్కరించే విధంగా అవి పెట్టి అక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ప్రతి టౌన్లో కూడా చిన్న టౌన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి దానికి కంట్రోల్ రూమ్తో దాన్ని కనెక్ట్ చేసి బాగా నిగరానీ అది చేయటం, ఇవన్నీ కూడా చాలా బాగా మేము నిర్వహించడం జరిగింది. వారణాసిలో ఉన్నప్పుడే చాలామంది అక్కడ ఉన్న సాహిత్యకారులతోనూ ప్రముఖ కవులతో అందరితోనూ పరిచయం పెరిగి
వాళ్ళ నుంచి కొంత కాశీ గురించి తెలుసుకొని బహుముఖ బనారస్ అనే కాశీ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. ఈ బహుముఖ బనారస్ పుస్తకం మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా గౌరవనీయులు పూర్వ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి అడిషనల్ డీజీపీ సిఐడిగా లక్నోలో పోస్టింగ్ రావటం, అక్కడ ఏడీజీపీ సిఐడిగా ఒక సంవత్సరంన్నర పనిచేసిన తర్వాత మళ్ళీ అడిషనల్ డీజీపీ ట్రాఫిక్ ఉత్తరప్రదేశ్ పోస్టింగ్ నాకు ఇవ్వటం, కుంభమేళాలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది 65 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు రావడం జరిగింది. ఆ 65 కోట్ల భక్తుల్ని ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే గురుతర బాధ్యత నా మీద ఉండేది. సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని సక్రమంగా అన్ని ప్రదేశాల నుంచి వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కానీ, మళ్ళీ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ ఏ సమస్య లేకుండా చూసుకునే ఆ గురుతరమైన బాధ్యతను మేము నిర్వర్తించాం. సో అప్పుడే మన రాష్ట్రం నుంచి మన గౌరవనీయులైన మంత్రి గారు నారాయణ గారు అక్కడికి రావటం, కుంభమేళాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు నేను కూడా వారిని అక్కడే కలవడం జరిగింది. సో అది అడిషనల్ డీజీపీ ట్రాఫిక్ పోస్ట్లో ఇంకా మంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక మంచి కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఏంటంటే ఈ రోడ్డు దుర్ఘటనలు ఎక్కడైతే జరుగుతాయో, అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే 3 రోడ్లను మేము గుర్తించి ఆ 3 రోడ్ల మీద కూడా ప్రయోగం చేసాం. ఈ 3 రోడ్ల మీదనే మనకున్న మ్యాన్ పవర్, కొంత ఈ టెక్నిక్స్, ఎక్విప్మెంట్స్ అన్నిటినీ అక్కడ రోడ్ల మీద డిప్లాయ్ చేసి ఈ 3 రోడ్లలో యాక్సిడెంట్లు మనం చాలా వరకు తగ్గించగలమా లేదా అని ప్రయత్నం చేసాం. అలా చేసి బాగా 3 నెలల్లో చాలా వరకు ఆల్మోస్ట్ యాక్సిడెంట్లు లేని పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే ఈ 3 రోడ్లు కాకుండా ఈ 3 రోడ్ల నుండి 20 రోడ్లు మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ 20 రోడ్లలో కూడా రోడ్డు దుర్ఘటనలు లేకుండా చేయడం అనే కొత్త ప్రయోగాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసాం. ఈలోగా నాకు ఒక ఐడియా వచ్చి, సరే ఇంకా ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి ప్రజాసేవ చేయాలన్న ఒక ఆలోచనతో నాలో ఎప్పటి నుంచో గోపనీయంగా ఉన్న ప్రజాసేవ పనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. అప్పుడే ఇంకా నన్ను గవర్నమెంట్ యాంటీ కరప్షన్కి ఏసీబీకి అడిషనల్ డీజీపీగా, అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ ఏసీబీకి చీఫ్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం. ఏసీబీగా ఉన్నప్పుడు కూడా చాలా ట్రాప్స్ చేయటాలు, చాలా అవినీతికి సంబంధించి చాలా కార్యవాయి కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక 15 ఫిబ్రవరి 2026కి నేను వీఆర్ఎస్ తీసుకొని పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలగడం జరిగింది. ఇది సంక్షిప్తంగా నాకు సంబంధించిన విషయం. తప్పనిసరిగా నెరవేరుతుందండి. ఎందుకంటే ఏ దేశం అయినా కూడా మీరు తీసుకోండి, అది జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కూడా అవి అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం భాష. నేను 2017 ఆ ప్రాంతంలో జపాన్ వెళ్ళాను. జపాన్ వెళ్ళి ఫిజిక్స్ బుక్, మా అబ్బాయి కోసం ఫిజిక్స్ పుస్తకాన్ని ఒకటి కొనాలని నేను షాపుల చుట్టూ తిరిగాను. ఇంగ్లీష్ మీడియంలో బుక్ దొరకలేదండి టోక్యోలో. నాకు ఇంగ్లీష్ మీడియంలో నాకు అక్కడ ఫిజిక్స్ బుక్ అనేది దొరకలే. సరే ఒక ఫోన్ ఒకటి తీసుకుందాను, ఫోన్ కోసం వెతికాం. అక్కడ ఫోన్లన్నీ కూడా జపనీస్ భాషలోనే స్క్రిప్ట్ అయి ఉన్నాయి. మరి అటువంటి దేశం ఎంత అభివృద్ధి చెందిన దేశం అండి. వాళ్ళు ప్రతిదీ మాకు వచ్చిన స్టేట్ కంట్రీ హెడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కంట్రీ హెడ్ మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి ఆయన జపనీస్ ఆ ట్రాన్స్లేటర్ మాకు ఇంగ్లీష్లో చెప్పేవాడు, ఆయన పెద్ద ఆయనేమో జపనీస్లో చెప్పేవాడు. మేము లంచ్ టైంలో అడిగాం, ఏంటి సార్ మీరు అంత పెద్ద ఆయన, మీకు ఇంగ్లీష్ వస్తుంది కదా అంటే, ఇంగ్లీష్ మీకన్నా నేను బాగా మాట్లాడుతానమ్మా, కానీ ఇక్కడ మేము కావాలని మేము ఎప్పుడు కూడా ఇంగ్లీష్ని యూజ్ చేయకుండా జపనీస్ భాషలో మాట్లాడుతామమ్మా.
సో నేను అనేది ఏంటంటే అటు జపాన్ కానివ్వండి, ఇటు జర్మనీ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ మాతృభాషలో డెవలప్ అవుతున్నాయి అంటే మనం కేవలం ఒక కంప్యూటర్ ఆపరేటర్ పదవి కోసం, ఉద్యోగం కోసం భావాన్ని వదిలి, వేషాన్ని మార్చి, ఆలోచనని వదిలి ఈ విధంగా చేసింది ఎంతో కాలం నిలకడగా నిలబడదు. ఏ జాతి అయినా, ఏ ప్రదేశం అయినా నిలకడగా నిలబడాలి అంటే దానికి వేళ్ళు మాత్రం చాలా బలంగా లోపలికి ఉండాలి. భూమిలో వేళ్ళు బలంగా లోపలికి ఉన్నప్పుడే అది పెద్ద చెట్టు, వృక్షమై మనకి పండు కాయ ఇస్తుంది. సో ఇది నా నమ్మకం. అవునండి. స్టేట్లో 8th, 9th, 10th క్లాసుల్లో తెలుగు మీడియం ఆల్మోస్ట్ తీస్తారు. లేదండి, తెలుగు మీడియం అవును, లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు అంటే ఇటువంటి పరిస్థితుల్లో మన 8th, 9th, 10th చదివే పిల్లలు తెలుగులో మాట్లాడట్లేదండి. టీచర్లు తెలుగులోనే చెప్తున్నారు కదా. అదే నేను కావాల్సింది. అది రాను మళ్ళీ తెలుగులోనే వెళ్తున్నారు. వాళ్ళు ఇటు తెలుగునే ఆశ్రయిస్తున్నారు, అటు టీచర్లు కానివ్వండి, ఇటు పిల్లలు కానివ్వండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ని తరిమి కొట్టండి అని నేను అనట్లే. ఇంగ్లీష్ సహాయాన్ని మనం తీసుకుంటాం. ఇంగ్లీషు నేను అనేది ఏంటంటే మనకి సవతి పోరులా ఉండొద్దు అంటాను నేను. ఉన్నదాన్ని బయటికి నెట్టేసి అది వచ్చి ఊర్లో కూర్చుంటానంటే, ఇంట్లో కూర్చుంటాను, అది తోబుట్టులాగా ఉండాలి అంటున్నాను నేను అనేది ఏంటంటే తోబుట్టులాగా ఉంటే ఇంగ్లీష్ మంచిది, సవతిలాగుంటే నాకొద్దు. ఇది నేను చెప్పే బాధ. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే పేరెంట్స్ అవేర్నెస్ వస్తుంది, చాలా అవసరం.